వివిధ సందర్భాల్లో జరిగిన నేరాలకు ఆయా నేరాలకు సంబంధించిన దర్యాప్తు పోలీసులు ఏ విధంగా చేస్తారనే విషయము సామాన్య ప్రజలకు కనీస అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ప్రసాద్గా నమస్తే నమస్తే నమస్తే. ఏమైంది? మా చిన్నమ్మ కూడా కొట్టింది సార్. ఎప్పుడు? ఇవాళ పొద్దున సార్. ఈ గొడవ అయినప్పుడు ఎవరైనా చూసిరా? కాలనీ వాళ్ళు కూడా చూసారు సార్. వచ్చి వాళ్ళ దేవందర్ వీళ్ళది హౌస్ ట్రెస్ పాస్ కేసు ఉన్నది, ఒకసారి ఎఫ్ఐఆర్ చేసుకొని తీసుకెళ్ళి. మీ చిన్నమ్మ కొడుకు కొట్టినట్టున్నావు కదా, ఏ కారణంతో కొట్టింది నిన్ను? కారణం ఏం లేదు సార్, ఆయన ఆ కారణం వచ్చి కొట్టింది సార్. అంతే, ఏదో కారణం ఉంటుంది, కారణం లేకుంటే ఎందుకు కొడతారు చెప్పు? మా చిన్న మా నాన్నకు గొడవ పడ్డాడు సార్. ఎందుకు గొడవ పడ్డా అని చెప్పి అడగచ్చు సార్. అంతే, దానికి తెలియదు సార్. ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయింది సార్. ఇచ్చేసి కాపీ ఇచ్చేసి క్రైమ్ సీన్కి వెళ్ళొద్దాం. ఓకే సార్. నమస్తే. నమస్తే నమస్తే. సార్ నిన్న ఈ అంకుల్ కూడా ఉన్నాడు సార్. నిన్న ఈ అంకుల్ కూడా ఆపండి సార్. నువ్వు నిన్న గొడవ అయినప్పుడు? అవును సార్, నేను మధ్యలో వచ్చి ఆపిన సార్ గొడవ. నమస్తే సార్. నమస్తే సార్. నిన్న ఈ అన్న కూడా ఉన్నాడు సార్. గొడవటప్పుడు ఉన్నా సార్, నేను రసం పట్టుకున్నా సార్. వచ్చి వస్తు తిట్టుకుంటూ వచ్చింది సార్. వచ్చి అక్కడ కర్ర తీసుకొని పడుతుంది అన్న వచ్చి సార్ రండి సార్, కూర్చో. సార్ నిన్నటి వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, నేను రాసుకురాను? పర్లేదు, నేను రాస్తుంది. కూర్చోండి, అందరు కూర్చో. సార్ నా పేరు నాగరాజ్ సార్. దేవేంద్ర అక్యూజ్ని పిలిపిస్తాము. ఓకే సార్. సార్ ఇతనే సార్. ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు కమల్ సార్. ఆయనకు ఏమైంది? ఎవరైనా ఏం జరిగింది ఆయనకు? లాట్ ఎందుకో? ఓకే సార్. మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలే? ఓకే, మీ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన. నమస్తే. ఈ నెంబర్ ఇంకెవరన్నా వచ్చారా? ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు, బయట ఉన్నారు. ఏం చేద్దాం మరి? తమరు చెప్పినట్టు వాళ్ళు నోటీసులు ఇద్దాం, నోటీసులు ఇద్దాం 35(3)లా, లేదంటే రిమాండ్ చేద్దాం. షూటీస్ అయితే వచ్చింది, షూటీస్ని తీసుకొని. సరే, షూటీస్ని పిలుపుకోవాలి. ఓకే సార్. ఇట్లా మీరిద్దరు ఇట్లా సార్. దగ్గర ఆధార్ కార్డు కూడా ఉన్నాయి సార్. తెలుసా మీకేనే? తెలుసు సార్, మా కాలేనే సార్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఎండి మసూద్ అహ్మద్ సార్ నా పేరు. షూటీ ఇస్తారా మరి నాకు? ఇస్తాం సార్. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు అంత ఓకేనా సార్? మనకు బందోబస్తు స్కీమ్ పంపమని వచ్చింది సార్. 2 మెంబర్స్ హెడ్ కానిస్టేబుల్, 10 మంది పీసీ పంపించేసి. అవును, మొన్న హౌస్ ట్రెస్ పాస్ కేసులో ఏమైంది అది? సార్ ఎమ్మెల్సీ వచ్చేసింది సార్. ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయమంటే ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాం సార్. ఛార్జ్ షీట్ కంప్లీట్ చేసి తీసుకురండి. టోటల్ లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఒకసారి చెప్పు సార్. ఒకటి కంప్లైంట్ సార్, ముగ్గురు ఐ విట్నెస్ సార్, ఒక డాక్టర్ సార్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెప్పు ఒకసారి. 6 స్టేట్మెంట్స్ సార్, ఒకటి ఎమ్మెల్సీ, ఒకటి 35 క్లాస్ 3 నోటీస్ సార్, ఒకటి అబ్జర్వేషన్ పంచనామా.